నా యొక్క వాక్యం యొక్క మెసేజ్ గోడ మీద పిల్లి. అర్థమైందా? గోడ మీద పిల్లిలా ఉండటం అంటే ఒక అభిప్రాయం కలిగి ఉండకపోవటము, ఏకాభిప్రాయం కలిగి లేకపోవటము అనే ఒక వాక్యము ఈరోజు నేను పంచుకోబోతున్నాను. మరి మన జీవితంలో ఎంతమంది అలాగా గోడ మీద పిల్లుల్లా ఉన్నాము అనేది ఒక్కసారి ఆలోచించాలి. మత్తయి సువార్త 5:37 యేసు ప్రభు ఇలా అంటున్నారు, మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలెను, వీటికి మించున్నది దుష్టుని నుండి పుట్టున్నది అని ఇక్కడ మనకి చాలా స్పష్టంగా మనకి దేవుడు చెప్తూ ఉన్నారు. ఎలా ఉండాలంటండి మన మాట? అవునంటే అవును అని చెప్పండి, కాదంటే కాదు అన్నట్టు ఉండాలంట. కానీ మనము చాలాసార్లు అటుకాక ఇటుకాక మధ్యలో నడుస్తూ ఉంటాము. వాళ్ళకి దొరకము, వీళ్ళకి దొరకము, అక్కడ మంచే ఇక్కడ మంచే. ఎవరికి చెడు, మన వైపు ఎవరు చెడుగా మాట్లాడకూడదు, మనం ఎవరికి ఇబ్బంది పెట్టకూడదు అని చెప్పి మన జీవితాంతము అటుకాక ఇటుకాక మధ్యలో నడుస్తూ ఉంటాం. ఆ యొక్క గోడ మీదే కూర్చుంటూ ఉంటాము. కానీ మనం ఆలోచించాలి, గోడ మీద ఎంతసేపు అని కూర్చుంటామండి? అసౌకర్యంగా ఉండదా? ఎవరన్నా ఎంతసేపు కూర్చుంటారు గోడ పైన? ఆ యొక్క ఫెన్స్ పైన ఎంతసేపు మనం ఉంటాము? యు నీడ్ టు టేక్ డెసిషన్ ఇన్ యువర్ లైఫ్. అది మీరు డెసిషన్ తీసుకోవట్లేదంటే సాతాను మీ యొక్క జీవితంలో చాలా బలంగా పనిచేస్తున్నట్టు, విచ్ మీన్స్ ఈజ్ నాట్ లెటింగ్ యూ టేక్ ఎనీ డెసిషన్. ఇక్కడ మనకి యేసు ప్రభు ఏం చెప్తున్నారంటే, మీ యొక్క మాట అవునంటే అవునుగా ఉండాలి, కాదంటే కాదులా ఉండాలి. కానీ మన జీవితాంతం మనము తెలియదండి, చూస్తామండి, ఉంటే ఉంటానండి, లేకపోతే లేనండి, ఈ యొక్క మాటలతోనే మనం ప్రయాణిస్తూ ఉంటాం. అలాగే మన జీవితకాలం అయిపోతూ ఉంటుంది. తిరిగి చూసాము అంటే మన ఒక అభిప్రాయం కలిగి ఉండడం, మన ఒక స్థిరమైన అభిప్రాయం కలిగి ఉండే వ్యక్తిగా మనం ఉండము. ప్రతిదానికి సరే అండి, చూద్దామండి, అయితే అయ్యిందండి, లేదంటే లేదండి, పోన్లే చేద్దాంలే అండి అన్నట్టుగా మన జీవితాంతం మనం నడుస్తూ ఉంటాము. ఒక విలువ గల వ్యక్తిగా, ఒక దేవుని యొక్క విలువలు మనం పట్టుకునే వ్యక్తిగా, దానిపైన నడిచే వ్యక్తిగా మనం ఉండాలని మనం ఈరోజు ఈ యొక్క వాక్యం ద్వారా నేర్చుకుందాం. ఆమేన్. మొదటి రాజులు 18:21 చూసినట్టయితే, ఏలియా జనులందరికీ దగ్గరకు వచ్చి, ఎన్నాళ్ళు మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడబడతారు అని ఇక్కడ మనకి చెప్తూ ఉన్నారు. ఏలియాకి కూడా కోపం వచ్చేసింది. అక్కడ ఇజ్రాయేలీల దగ్గరికి వెళ్తే, మీరు ఎవరిని కొలుస్తారండి? ఒక్కసారి ఆలోచించండి, దేవుని కొలుస్తారా లేకపోతే ఆ యొక్క బాల్ని కొలుస్తారా అనేది మీరు నిర్ణయం తీసుకోండి. ఎన్నాళ్ళు మీరు నడుస్తూ ఉంటారని ఆయన అక్కడ చెప్తున్నారు. యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించండి, బయలుదేవుడైతే వానిని అనుసరించండి అని చెప్పగా, జనులు అతనికి ప్రత్యుత్తరము ఒక మాటైనను పలుకుక పోయిరి అని ఇక్కడ రాస్తుంది. దే ఆర్ నాట్ టాకింగ్ ఎనీథింగ్, దే ఆర్ వెరీ సైలెంట్. మనలాగే మీరు అవునండి కాదండి ఏదైనా ప్రశ్న అడిగితే మనం ఏం చెప్తాం? సైలెన్స్ ఇస్ బెటర్ అని మనం మాట కూడా మాట్లాడము. అక్కడ కూడా మీరు చూసినట్టయితే ఇక్కడ ఇజ్రాయేలీలు ఎవరిని కొలవాలనేది కూడా వాళ్ళు అటు ఇటు అవుతూ ఉన్నారు. ఎంతసేపు అని మనము మన కాళ్ళు 2 బోట్స్లో వేసుకొని మనం నడపగలమండి? కెన్ యూ సైకిల్? ఓకే, బోట్ పక్కన పెట్టండి. సైక్లింగ్ చేసినప్పుడు 2 కాళ్ళు ఒక సైకిల్ మీద ఉండాలా, ఒక దాని మీద ఇంకో దాని మీద పెట్టుకొని నడుస్తూ ఉంటామా? పడిపోతాం కదా. అసలు నడుస్తామా? నడవలేం కదా. మరి మన జీవితం ఎందుకు అలా నడిపిస్తున్నాం? మనం ఎందుకు ఒక ఏకాభిప్రాయం కలిగి ఉండట్లేదు? దేవుని యొక్క విలువలు పట్టుకొని ఎందుకు నడవలేకపోతున్నాము? మనం ఎప్పుడు కూడా అటు ఇటుగానే ఎందుకు ఉంటున్నాము? ప్రపంచంలో ఉండాలనుకుంటున్నారా? ప్రపంచంలో ఉండండి. దేవుని వాక్యం పరంగా మీరు నడుచుకోవాలనుకుంటున్నారా? దేవుని వాక్యం పరంగా నడుచుకోండి. లేదండి మేము అటు ఇటు కొంచెం ఉంటాము అన్నట్టు ఎలా ఉన్నారు? యుల్ ఆల్వేస్ హ్యావ్ అ కాన్ఫ్లిక్ట్. దానివల్ల మన జీవితంలో ప్రశాంతత అనేది ఉండదు. దానివల్ల మన జీవితంలో కావాల్సిన సంతోషం మనకి ఉండదు. దేవుడు ఈరోజు మనకి చెప్తున్నారు, మనం ఎలాంటి వ్యక్తిగా మనం ఉండాలంటే, మనం అవునంటే అవునుగా ఉండాలి, కాదంటే కాదుగా ఉండాలి. మనం అటుకాక ఇటుకాక ల్యూక్ వామ్గా మన జీవితం జీవించకూడదు అని చెప్పేసి అంటున్నారు. ఉంటే చల్లగా ఉండు, లేదంటే వేడిగా ఉండు. అటుకాక ఇటుకాక మధ్యలో ఎందుకు మనం జీవిస్తున్నాము అనేది ఉండాలి. లేదండి నేను ఇలా జీవించాలనుకోవట్లేదు, నా యొక్క జీవితంలో నా యొక్క మార్పులు తీసుకురావాలనుకుంటున్నానంటే మనం ఏం చేయాలి? మొట్టమొదటిగా మనం ఎంపిక చేసుకోవాలి. యూ నీడ్ టు మేక్ అ చాయిస్. దేవుడు మనకి ప్రతి దగ్గర ఒక చాయిస్ ఇస్తారు, ఎంపిక చేసుకునే ఒక అవకాశం ఇస్తారు. మన జీవితంలో ప్రతి ఒక్క స్థితిలో మనకి దేవుడు అవకాశం ఇస్తారు. నువ్వు సరైనది చేస్తావా, తప్పైనది చేస్తావా, నువ్వు నీ యొక్క మాటలో నువ్వు నడుచుకుంటావా, నేను చెప్పిన మాట ప్రకారం నడుస్తావా, ఎవరో ఇచ్చిన సలహా పరంగా నడుస్తావా, నేను ఇచ్చిన జ్ఞానం పరంగా నడుస్తావా అని ప్రతి దగ్గర, ప్రతి స్థితిలో, ప్రతి ఒక్క సమయంలో మనకు ఆ యొక్క అవకాశం ఉంటుంది. వాట్ ఈస్ ద చాయిస్ దట్ యుర్ మేకింగ్ విల్ డిసైడ్ హౌ యువర్ లైఫ్ ఇస్. నీ యొక్క ఎంపిక బట్టి నీ జీవితము నడిపింపు ఉంటుంది.
నీ యొక్క ఫ్యూచర్ ఉంటుంది, నీ యొక్క భవిష్యత్తు ఉంటుంది. నువ్వు ఈరోజు తీసుకునే నిర్ణయం బట్టి నీ భవిష్యత్తు నువ్వే రాసుకుంటూ ఉన్నావు. మరి ఈరోజు నువ్వు ఎలాంటి నిర్ణయం తీసుకుంటూ ఉన్నావు? నీ యొక్క నిర్ణయము నీ యొక్క వచ్చే తరాలకి ఒక ఆదర్శవంతమైన నిర్ణయంగా ఉంటుందా, లేకపోతే అదే నువ్వు నీ యొక్క పిల్లలకి నేర్పిస్తూ ఉంటావా? యు నీడ్ టు మేక్ అ చాయిస్ టుడే ఆఫ్ హౌ యూ వాంట్ టు లీడ్ యువర్ లైఫ్. అటు కాక ఇటు కాక కాదండి, స్థిరంగా నేను ఉండాలనుకుంటున్నానా అన్న ఒక నిర్ణయము మనం తీసుకోవాలి. ద్వితీయోపదేశకాండము 30:19 చూసినట్టయితే, నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుట ఉంచి భూమి ఆకాశములు మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను. కాబట్టి నీవు నీ సంతానము బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొనినట్లు జీవమును కోరుకొనుడి అని ఇక్కడ రాసి ఉంది. వాట్ ఆర్ వి డూయింగ్ టుడే? ఎలాంటి జీవితం మనం కోరుకుంటున్నాము? ఎలాంటి జీవితంలో మనం నడుస్తున్నాము? ఎలాంటి జీవితం మన చుట్టూ మనం నిర్మాణిస్తున్నాము? వాట్ ఈస్ ద లైఫ్ దట్ యు ఆర్ క్రియేటింగ్ అరౌండ్ యువర్ సెల్ఫ్, ఫర్ యువర్ ఫ్యామిలీ, ఫర్ ద జనరేషన్స్ దట్ ఆర్ కమింగ్? అటు కాక ఇటు కాక ఉండాల్సిన అవసరం లేదని దేవుడు మనతో చెప్తున్నారు. యు నీడ్ టు మేక్ అ చాయిస్. మనకి దేవుడు ఎప్పుడు కూడా చాయిస్ ఇస్తూనే ఉన్నారు. మనం దేవుడా లేదంటే ప్రపంచమా? ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి, దాన్ని బట్టే మనం నడుచుకోవాలి అని ఇక్కడ మనకి చెప్తున్నారు. యెహోషువ 24:15 చూసినట్టయితే యెహోషువ చెప్తున్నారు, మీరు ఎవరిని సేవించుదరో నిర్ణయించుకోండి. నేను ఒక కాలు ఇటేస్తానండి, ఒక కాలు అటేస్తానండి అంటే జరగదు. అది ఎలా ఉంటుందంటే పార్ట్ టైం జాబ్ చేస్తూ ఫుల్ టైం బ్లెస్సింగ్స్ అడిగినట్టు ఉంటుంది. మీరు ఎవరైనా పార్ట్ టైం జాబ్ చేశారండి? పార్ట్ టైం జాబ్ చేసినప్పుడు వాళ్ళకి ఫుల్ బెనిఫిట్స్ వస్తాయా? కంపెనీలో రావే. మరి మనం పార్ట్ టైంగా మనం దేవుల్లో ఉంటామని చెప్పి ఫుల్ టైం బ్లెస్సింగ్స్ కావాలని అడిగితే దేవుడు ఎలా ఇస్తారు మనకి? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? నువ్వు చేస్తే ఫుల్ టైం చేయాలి, ఫుల్ టైం బెనిఫిట్స్ వస్తాయి, ఫుల్ టైం బ్లెస్సింగ్స్ వస్తాయి, ఫుల్ టైం ప్రొటెక్షన్ వస్తుంది. నాకు ఇది కావాలి అది కావాలి అంటే మనకి ఇంపాసిబుల్. ఆమెన్. దేవుని వాక్యం పరంగా నడవండి అని పక్కవారితో చెప్పండి. నీ జీవితం చూసినట్టయితే దేవుని యొక్క విలువలు పక్కవారికి కనబడుతున్నాయా? దేవుని యొక్క ఆలోచనలు పక్కవారికి కనబడుతున్నాయా? వెన్ దే సీ యూ, డూ యూ రిప్రజెంట్ గాడ్స్ ఇమేజ్ ఆర్ ఆర్ యూ రిప్రజెంటింగ్ ద వరల్డ్ ఇమేజ్? ఆర్ యూ రిప్రజెంటింగ్ గాడ్ ఆర్ ఆర్ యూ రిప్రజెంటింగ్ ద వరల్డ్ అనేది మనం ఒక్కసారి నిర్ణయించుకోవాలి. ఒక వ్యక్తి ఉన్నాడంట, ఒక అందమైన వనంలో ఉన్నాడంట. అతను నడుస్తూ ఉంటే ఒక గోడ కనిపించిందంట. ఆ యొక్క గోడను చూసి అటువైపు చూస్తే అటుపక్క సాతాను ఉన్నాడంట, ఇటుపక్క దేవుడు ఉన్నారంట. ఆ సాతాను అంటున్నాడంట, నువ్వు ఇటువైపు వచ్చేసేయి, నేను నీకు కావాల్సినవన్నీ ఇచ్చేస్తాను, నీకు కావాల్సినవన్నీ నేను ఇస్తాను, నీకు ఎంత గొప్పగా నేను చేస్తానంటే అంత గొప్పగా చేస్తాను, నీ కోరికలన్నీ తీర్చేస్తాను అని చెప్పి ఆ యొక్క వ్యక్తితో అంటుంటే, ఆ యొక్క వ్యక్తి అక్కడ నుంచిన ఆలోచిస్తున్నాడంట, నేను ఇటు ఉండాలా అటు ఉండాలా అని. ఇటే ఉండాలి కదా, నేను ఆయన ఎంతైనా దేవుడు కదా, ఆయనే నన్ను సృష్టించారు, కానీ నేను అటు వెళ్ళకపోతే నాకు కావాల్సినవన్నీ అట్టున్నాయి కదా అని, నేను అవసరమైనవన్నీ అటుని అట్టే ఉన్నాయి, నేను ఏం చేయాలి అని అర్థం కాక ఆ యొక్క వ్యక్తి ఏం చేశాడంటే వెళ్ళి ఆ గోడ పైన కూర్చున్నాడంట. ఆ యొక్క గోడ పైన కూర్చొని అమ్మయ్య సరేలే, ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఇటు కావాలంటే అటు, అటు కావాలంటే ఇటు దూకొచ్చు అని చెప్పి ఆలోచిస్తూ సంతోషంగా కూర్చున్నాడంట. ఎవరి వైపు నేను వెళ్ళక్కర్లేదని. సడన్గా చూస్తే ఒక చీకటి లోయలో పడిపోయాడంట. ఎక్కడ చూసినా చీకటి ఉందంట. ఆ యొక్క అందమైన వనము, ఆ యొక్క వెలుగు వెళ్ళిపోయి చీకట్లో ఉన్నాడంట. ఒక బలమైన హస్తం పట్టుకొని తన్ని వెనక్కి లాగిందంట. లాగితే తిరిగి చూస్తే సాతాను ఉన్నాడంట. ఆ యొక్క వ్యక్తి అడిగాడంట, అరే నేను నిన్ను ఎంచుకోలేదు కదా, నేను నిన్ను ఎంచుకోలేదు, నేను అక్కడ గోడ మీద కూర్చున్నాను కదా, మరి నేను నీ దగ్గరికి ఎలా వచ్చానంటే నేను ఆ గోడ కట్టింది కూడా నేనే అని చెప్పాడంట. ఆ గోడ కట్టింది కూడా సాతానే. ఆ యొక్క గోడ మీదే కూర్చోవాలనుకుంటున్నాడు. మీరు దేవుని వైపు వెళ్ళకూడదు అనుకుంటున్నారు. ఎందుకంటే దేవుని వైపు వెళ్తే మీకు గ్రోత్ ఉంటుంది, మీరు ఎదుగుదల ఉంటుందని తెలుసు. దేవుని వైపు వెళ్తే మీకు సంతోషం ఉంటుందని తెలుసు. దేవుని వైపు వెళ్తే మీకు శాంతి సమాధానం ఉంటుందని తెలుసు. దేవుని వైపు వెళ్తే ఆయన యొక్క రక్షణ మీకు కలుగుతుందని తెలుసు. అందుకని ఏం చేస్తున్నాడు, ఒక అందమైన గోడ క్రియేట్ చేశాడు. ఇట్స్ అ బ్యూటిఫుల్ వాల్. మనం చూసినట్టయితే మనకి హైదరాబాద్లో అంతా వాల్స్ అన్నీ కూడా బ్యూటిఫుల్గా పెయింట్ చేసి ఉన్నారు. అలాంటి బ్యూటిఫుల్ వాల్ మీద మనం కూర్చుంటాం. అటు కాదు ఇటు కాదు, బిగ్గరగా చెప్పండి, అటు కాదు ఇటు కాదు. అలాంటి జీవితము మనం జీవించకూడదు అని మనకి దేవుడు ఈరోజు చెప్తున్నారు. యూ నీడ్ టు మేక్ అ చాయిస్. రెండో విషయం ఏంటి అంటే మార్పుని తీసుకురావాలి. మనం ఎంపిక చేసుకున్నామండి. రెండో విషయం ఏం చేయాలి, మార్పుని తీసుకురావాలి మన జీవితంలో. యూ నీడ్ టు మేక్ ద చేంజ్. యూ నీడ్ టు మేక్ అ చేంజ్ ఇన్ యువర్ లైఫ్.
నేను ఇది ఎంపిక చేసుకున్నాను, మరి నా జీవితం కూడా నేను మార్చుకోవాలనుకుంటున్నాను దేవుడా అని ఈరోజు మీరు ఆ యొక్క నిర్ణయం తీసుకోవాలి. యూ నీడ్ టు మేక్ అ చేంజ్. ఎవరికి మార్పు అంటే ఇష్టం లేదండి. ఎవరికైనా మార్పు అంటే ఇష్టమా? లేదు. ఇప్పుడే నేను నుంచి కూర్చున్నారు, మీరు అందరు చక్కగా కూర్చున్నారు, ఆడవారు ఇటు మగవారు ఇటు. నేను ఇప్పటికిప్పుడు లేచి అందరూ లేచి ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు రండి అంటే ఏమనుకుంటారు? అబ్బా, అందరం కూర్చున్నా కదా, నా బ్యాగ్ నా బాటిల్స్ అన్నీ చక్కగా పెట్టుకున్నాను, ఇప్పుడు లేగమంటారేంటి? అంత చిన్న విషయంలో కూడా మనకి మార్పు అనేది ఇష్టం ఉండదు. ఆ మార్పు మన జీవితంలో కొన్నిసార్లు ఆశీర్వాదాలు తీసుకొస్తాయి, కొత్త ద్వారాలు తెరుస్తాయి, నూతనమైన అవకాశాలు తీసుకొస్తాయని మనం మర్చిపోతూ ఉన్నాం. We always want to be comfortable. The devil, Satan will always want you to be comfortable. ఎక్కడికి వెళ్ళొద్దమ్మా, ఇక్కడే ఉండు, చాలా కంఫర్టబుల్గా ఉంది, ఎదుగుదల వద్దు, ఎటువంటి అవకాశాలు వద్దు, ఇక్కడే ఉండు అని మనల్ని అక్కడే కూర్చోబెట్టేస్తూ ఉంటుంది. ఎలాగా? గోడ మీద పిల్లిలాగా. మనకి మార్పు అనేది ఎప్పుడు చూసినా మనం భయపడుతూ ఉంటాం, కానీ మార్పు మన జీవితంలో కొత్త జీవితాన్ని తీసుకొస్తుంది, కొత్త జీవాన్ని తీసుకొచ్చే ఆ యొక్క అవకాశాన్ని కూడా మనం కోల్పోతూ ఉన్నాం. ఆ యొక్క విషయము మనం అలా ఆలోచించుకోవాలి. మనం ఆ యొక్క విషయం ఆలోచించుకొని మన జీవితాన్ని మనం మార్చుకుంటే మనం ఎలా ఉన్నామో మనం అలాగే పక్క వారికి కూడా మనం నేర్పిస్తూ ఉంటాం. యూ విల్ టీచ్ యువర్ ఫ్యామిలీ టు లివ్ దట్ వే. ముందు మనం సరిగ్గా ఉంటే మనం నెక్స్ట్ జనరేషన్ని సెట్ చేస్తాం, మన పక్కనున్న ఫ్రెండ్స్ని సెట్ చేస్తాం. ఆర్ యు గోయింగ్ విత్ ద క్రౌడ్ ఆర్ ఆర్ యు గోయింగ్ విత్ గాడ్? నువ్వు ఆ యొక్క గుంపులో నడుస్తున్నావా, దేవునితో నడుస్తున్నావా? చాలా ముఖ్యమైన విషయం ఇది. చేసుకున్నానండి. మూడో విషయం ఏంటి అంటే దాన్ని స్థిరపరచాలి. ఏం చేయాలి? ఆ యొక్క మార్పుని స్థిరపరచాలి. ఈ యొక్క మార్పు మనం జనవరిలో చేసుకునే ఆ యొక్క రెజల్యూషన్స్లా ఉండకూడదండి. ఇదిగో తీసుకున్నామా, ఒక నెల అయిపోయిన తర్వాత మారిపోయిందా అన్న మార్పులు పనికిరావు. స్థిరముగా దానిపైన నిలబడి ఉండాలి. నువ్వు స్థిరముగా ఉంటే ఎవ్వరు కూడా నిన్ను కదపలేరు. నోబడీ క్యాన్ మేక్ యూ మూవ్ ఫ్రమ్ యువర్ వాల్యూస్ అండ్ ప్రిన్సిపల్. విలువైన వ్యక్తిగా నువ్వు నిలబడితే ఎవ్వరు కూడా నిన్ను కదపలేరు. విలువలు లేని వ్యక్తి ఊరికే ప్రతిదానికి పడిపోతూ ఉంటాడు. విలువైన వ్యక్తి, విలువలు కలిగిన వ్యక్తి దేనికి పడడు. ఆమెన్. ఈరోజు మనం ఎలా ఉన్నాము? స్థిరముగా ఉన్నామా లేదా? ఆ యొక్క డెసిషన్ మీద మనం నుంచున్నామా లేదా అనేది ముందుగా ఆలోచించాలి. రూత్ ఒక నిర్ణయం తీసుకుంది, దానిపైన స్థిరముగా నిలబడింది. అబ్రహాం ఒక నిర్ణయం తీసుకున్నాడు, దానిపైన స్థిరముగా నిలబడ్డాడు. యేసు ప్రభు ఒక నిర్ణయం తీసుకున్నాడు, దానివైపు ఒక స్థిరముగా నిలబడ్డాడు. అలాగే ఇస్కారియతు యోధు కూడా ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఏమని? యేసు ప్రభువుని మనము మోసం చేయాలని. ఆ యొక్క దానిపైన నిలబడి ఉన్నాడు. కానీ తనకి ఎటువంటి రక్షణ కలిగి ఉందా? ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నావు ఈరోజు చాలా ముఖ్యం. నీ జీవితం నీ నిర్ణయాలు బట్టి ఉంటుంది. షడ్రక్, మేషక్, అబేద్నెగో ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ రోజు తీసుకున్న నిర్ణయం బట్టి వాళ్ళు ఎక్కడున్నా సరే దేవుని యొక్క రక్షణ వారిపైన ఉంది. వాట్ ఈస్ ద చాయిస్ దట్ యుర్ మేకింగ్? ఆర్ యూ మేకింగ్ దట్ చాయిస్ విత్ గాడ్లీ విజ్డమ్ ఆర్ దేవుని యొక్క విలువలకి వ్యతిరేకంగా నీ జీవితంను నిర్ణయించుకుంటున్నావా అనేది చాలా అవసరం. దాన్ని బట్టే నీ యొక్క భవిష్యత్తు కూడా ఉంటుంది. యు ఆర్ డిజైనింగ్ యువర్ ఓన్ ఫ్యూచర్. యు నీడ్ టు అండర్స్టాండ్ దట్ యు ఆర్ డిజైనింగ్ యువర్ ఫ్యూచర్. ఆమెన్. మనం నిర్ణయం తీసుకొని దానిపైన స్థిరంగా ఉంటే ఏమవుతుందో 5 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. మొట్టమొదటిగా మీరు విస్తరించడం ప్రారంభిస్తారు. ఆ యొక్క గోడ దిగితే అక్కడున్న ప్రపంచం మనకు కనబడుతుంది. అక్కడ ఏముందో కనబడుతుంది, అవకాశాలు కనబడుతుంది, ఏ కొత్త ద్వారాలు కనబడుతుంది, నూతనమైన విషయాలు కనబడుతుంది. ఆ యొక్క గోడ దిగాలి. పక్కన వారికి చెప్పండి, గోడ దిగండి అని చెప్పండి. ఆమెన్. మీరు విస్తరించడం ప్రారంభిస్తారు. రెండో విషయము, మీరు ధైర్యంగా జీవిస్తారు. ఇంకా భయం ఉండదు మనకి. ఎందుకంటే మన మాట అవునంటే అవును, కాదంటే కాదన్నప్పుడు ఎవ్వరు కూడా అమ్మో వారి దగ్గర ఉండే వాళ్ళు ఓకే చెప్పారంటే చేసేస్తారండి అన్నొక్క ఇది ఉంటుంది. మనకి ఇష్టం లేని వ్యక్తి మనం ఇష్టం లేని ప్రదేశానికి ఫోన్ చేసి పిలిచాడండి, మీరు వెంటనే అవును కాదు అని చెప్పకుండా చూద్దాంలే అని అంటే ఏం చేస్తూ ఉంటారు? ఎప్పుడో ఒకసారి మళ్ళీ అబ్బాయి వ్యక్తి ఫోన్ చేస్తూనే ఉంటాడేమో, ఏం చెప్పాలా అని ఒకలాంటి అలజడిలో మనం ఉంటూ ఉంటాం. కానీ మనం ఎస్ అండ్ నో అని మనం ఖచ్చితంగా చెప్తే యూ విల్ లివ్ అ ఫియర్లెస్ లైఫ్. ఐ డోంట్ లైక్ దిస్. This is against my principle. This is against my value. This is against my godly wisdom. నేను ఆ యొక్క ప్రాంతానికి రానండి, ఆ యొక్క వ్యక్తితో కలవనండి, నేను ఈ యొక్క ప్రదేశంలో నేను కూర్చోనండి అని మనం నిశ్చయంగా చెప్తే దేవుని యొక్క రక్షణ ఎప్పుడు మనకు ఉంటుంది. ఆయన యొక్క జ్ఞానం మనకి ఎప్పుడు రక్షణగా ఉంటుంది. ఆమెన్. మూడో విషయం ఏంటి అంటే మీరు పాత అలవాట్లను విరగొడతారు. యూ విల్ స్టార్ట్ బ్రేకింగ్ ఓల్డ్ ప్యాటర్న్స్.
ఆ యొక్క అలవాట్లు మనం ఎప్పటి నుంచో తెచ్చుకుంటూ ఉన్నామేమో, మన తల్లిదండ్రుల నుంచి వస్తూ ఉన్నాయేమో. అక్కడికి వెళ్ళొద్దు, దిగద్దు, చేయొద్దు, అది చేయొద్దు, ఇది చేయొద్దు. యూ విల్ బీ ద పర్సన్ హూస్ గోయింగ్ టు బ్రేక్ ద ప్యాటర్న్ ఇఫ్ యూ టేక్ ద డెసిషన్ అండ్ స్టాండ్ ఆన్ ఇట్. అలాంటి పాత అలవాట్లు, స్తబ్దత కలిగిన జీవితంలో మీరు కొత్త జీవం తీసుకొస్తారేమో. యూ విల్ స్టార్ట్ బ్రేకింగ్ ప్యాటర్న్స్ ఇన్ యువర్ లైఫ్. యూ నీడ్ టు మేక్ అ చాయిస్. యూ నీడ్ టు స్టాండ్ ఆన్ ఇట్ అండ్ యూ నీడ్ టు మేక్ ఇట్ అబ్సల్యూట్. ఆమెన్. 4వ విషయము, కొత్త జీవితాన్ని తీసుకొస్తారు. ఇందాక చెప్పినట్టు మీ జీవితంలో ఏమీ లేదండి, నేను ఇక్కడే కూర్చున్నాను, నాకు అటు వెళ్ళాలో తెలియట్లేదు, ఇటు వెళ్ళాలో తెలియట్లేదు, దీని మీదే ఉన్నాను, నేను ఈ యొక్క గోడ మీదే నడుస్తున్నాను అనుకున్న వారికి నిశ్చయంగా మీరు ఆ యొక్క డెసిషన్ మీద నించొని ఉంటే, దేవుని యొక్క వాక్యపరంగా మీరు నడుచుకుంటే నూతనమైన జీవము మీ జీవితంలోకి వస్తుంది. ఆమెన్. ఎంతమందికి కావాలి నూతనమైన జీవం? ఆమెన్. అందరికీ కావాలి. వి ఆల్ వాంట్ న్యూ లైఫ్, ఫ్రెష్ లైఫ్. ఈ లెగిసినప్పుడు వెంటనే ఆనందంతో సంతోషంగా జీవించాలని అందరికీ ఉంటుంది. ఆ యొక్క జీవితం మనకు కావాలి అంటే ఒక దానిపైన స్థిరముగా నిలబడాలి. ప్రతి దాని వైపు వెళ్ళిపోతూ ఉంటే అలాగే జీవిస్తూ ఉంటాం. ఈరోజు ఇది ఉంటుందా లేదా అని కూడా మనకు తెలియనట్టు జీవితం మనం జీవిస్తే ఎటువంటి సంతోషం ఉండదు. ఈరోజు మీకు లాటరీలో కారు దొరికిందండి, ఆ యొక్క సంతోషం మీరు ఆనందించే ముందే ఆ యొక్క లాటరీ తప్పండి, వేరే వాళ్ళది టికెట్ అంటే ఎలా ఉంటుంది? బాధగా ఉంటుంది. ఆనందపడాలా బాధపడాలా కూడా అర్థం కాదు. మొన్నే ఏదో న్యూస్లో చూశాను నేను, దుబాయ్లో అంట 260 crores ఒక వ్యక్తి గెలిచాడంట. అమేజింగ్ కదా. ఓడిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, గెలిచిన వ్యక్తి ఒకడే. కానీ ఈరోజు నేను వెళ్ళి ఆ వ్యక్తితో ఇది కాదండి తప్పుగా నంబర్ వచ్చింది అంటే ఏమైపోతాడు ఆ వ్యక్తి? స్థిరంగా నిలబడాలి. ఆమెన్. 5వ విషయం ఏంటి అంటే మీ జీవితంలో శాంతి మరియు ప్రశాంతత ఉంటుంది. ఇందాక చెప్పినట్టు మనం తీసుకున్న నిర్ణయం బట్టి నించుంటే అనవసరమైనవి, అక్కర్లేనివి, ఇబ్బంది పెట్టేవి, మన జీవితాన్ని ఊరికే ఇరిటేట్ చేసేవి ప్రతి ఒక్క వాటిని మనం దూరపరుచుకుంటాము. శాంతి సమాధానంతో మన జీవితాన్ని నడిపించుకుంటాము. ఆమెన్. వాట్ డు వి నీడ్ టుడే? స్థిరత్వం కావాలి. మనం ఒక నిర్ణయం తీసుకోవాలి, దానివైపు మనం ఆ యొక్క నిర్ణయం వైపు స్థిరముగా నిలబడాలి. దేవుని యొక్క మాట పరంగా నడవాలి. మన అవునంటే అవునని ఉండాలి, మన మాట కాదంటే కాదని ఉండాలి. అలాంటి ఒక జీవితం మనం జీవిద్దామా? ఆమెన్. బిగ్గరగా ఆమెన్ చెప్తారా? అవును అని చెప్తారా? జీవిద్దామంటే అవునంటారా కాదంటారా? అయ్యో, అవునంటారా కాదంటారా? అలా జీవించాలా లేదా? జీవించాలి కదా. ఎస్, ఐ వాంట్ హియర్ అ లౌడర్ ఎస్. మరి ఎస్ అని చెప్పిన తర్వాత దానిపైన మీరు నిలబడాలి. ఇట్ షుడ్ నాట్ బి లైక్ అ రెజల్యూషన్ విచ్ యు టేక్ ఆన్ అ January 1st. Jan 1st మీరు తీసుకున్న నిర్ణయం బట్టి కాదు, స్థిరంగా ఉండాలి. అందరం కూడా నించుందాము. ఒకసారి మనం తలలు వంచి కళ్ళు మూసుకొని దేవునికి ప్రార్థన చేద్దాము. మనం తీసుకున్న ఈ యొక్క నిర్ణయం స్థిరంగా ఉండాలని, ఆ శక్తి మనలో ఉండాలని దేవునికి ఒక్కసారి ప్రార్థన చేద్దాము. మన యొక్క కారకులు కూడా మన చేతిలో పట్టుకొని మనం ప్రార్థన చేద్దాము. అందరం కూడా తలలు వంచుతాం. మహాపరిశుద్ధురా, కృపగల తండ్రి, దేవాని యొక్క సన్నిధిలోకి వస్తున్నాం తండ్రి. దేవా, ఈ యొక్క ఉదయకాల సమయంలో తండ్రి దేవా, మీరు మాకు ఇచ్చిన వాక్యం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మేము ప్రపంచంలో ఎలాగైతే జీవించాలో ఆ యొక్క జ్ఞానాన్ని మాకు మీరు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి దేవా. ఈ రోజు నుంచి మా మాట అవునంటే అవునని, కాదంటే కాదని ఉండేటట్టుగా తండ్రి దేవా, ఆ యొక్క స్థిరత్వం మా జీవితంలో ఉంచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. డే ఫాదర్, వి ఆస్క్ ఫర్ యువర్ స్ట్రెంగ్త్ ఫాదర్. నీ యొక్క బలముతో మేము నడవాలని అనుకుంటున్నాం తండ్రి దేవా. సాతాను వైపు కాకుండా తండ్రి దేవా, సెల్ఫిష్ డిజైర్స్ వైపు కాకుండా తండ్రి దేవా, మీ యొక్క విలువలు, మీ యొక్క వాక్యము, మీ యొక్క నేర్పుతో తండ్రి దేవా స్థిరముగా తండ్రి దేవా ఈ యొక్క ప్రపంచంలో నిలవాలని దేవా, మీ యొక్క రాజ్య విస్తరణకి తండ్రి దేవా ఇంకా గొప్పగా వాడబడాలని ప్రార్థన చేస్తున్నాం తండ్రి దేవా. మాలో ఇష్టం లేనివి, అక్కర్లేనివి అన్నీ తండ్రి దేవా మా నుంచి తీసివేసేమని దేవా, మీకు అనుకూలమైనవి, మాకు ఆశీర్వాదకరమైనవి తండ్రి దేవా, అవే మా జీవితంలో ఉంచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి దేవా. స్థిరపరచండి తండ్రి, బలపరచండి తండ్రి దేవా. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరిని తండ్రి దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి దేవా. ఎవరైతే ఈరోజు నిర్ణయం తీసుకున్నారో తండ్రి, వారి జీవితంలో తండ్రి దేవా మీరు బలంగా పనిచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వారి జీవితాల్లో నూతన అవకాశాలు, నూతన ఆలోచనలు తండ్రి దేవా, నూతన ఆశీర్వాదాలు వారిపైన కుమ్మరించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి దేవా. మీరే కావాలని మిమ్మల్ని ఎంపిక చేసుకున్న ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి తండ్రి దేవా. ప్రతి ఒక్కరు ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో తండ్రి, వారికి స్వస్థతను దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి దేవా. ఏదైతే ప్రార్థన అవసరతతో వచ్చి ఉన్నారో తండ్రి, ప్రతి ఒక్క బిడ్డని దీవించండి దేవా. వారికి కావాల్సిన జవాబును దయచేయండి తండ్రి దేవా. అలాగా ఇస్తున్న
కానుకలు బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇస్తున్న హస్తాన్ని దీవించండి, ఆశీర్వదించండి. వారి జీవితాల్లో ఎల్లప్పుడూ మీ యొక్క శాంతి, సమాధానము, సమృద్ధిని దయచేయమని కోరుకుంటూ యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ.